శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక కాకి క్రికెట్ మ్యాచ్లో రెచ్చిపోయాడు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఆ ఎస్ఐ క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కాడు. ఓ పోలీస్ అయి ఉండి రౌడీలా ప్రవర్తించాడు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం బిటివాడలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో చిన్న మేరంగి ఎస్ఐ పి అనీష్ సృష్టించిన బీభత్సం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చేతిలో లాఠీ పట్టుకుని శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ ఇలా వికెట్ పట్టుకుని వీరంగం సృష్టించాడు. రక్షణ కల్పించాల్సిన పదవిలో ఉన్న ఎస్ఐ అనీష్ ఇలా బీభత్సం సృష్టించాడు. రూల్స్ మాట్లాడాల్సిన పోలీస్ రౌడీలా మారి టెంట్లు, కుర్చీలు ధ్వంసం చేశాడు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం బిటివాడ గ్రామంలో యువత ఎంతో ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకున్నారు. ఈ టోర్నమెంట్లో చిన్న మెరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనీష్ క్రీడా స్ఫూర్తిని మరచి పక్షపాతం చూపించారు. వీరఘట్టం జట్టుకు మద్దతుగా నిలిచి ఎలాగైనా ఆ జట్టును గెలిపించాలనే దుర్బుద్ధితో ఫైనల్ మ్యాచ్ను వాయిదా వేయాలంటూ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. రూల్స్ ప్రకారం టోర్నమెంట్ను యథాతథంగా కొనసాగిస్తామని నిర్వాహకులు తెగేసి చెప్పడంతో ఎస్ఐ అనీష్ ఈగో హర్ట్ అయింది. పోలీస్ అనే అహంకారంతో తన అనుచరులను వెంటేసుకుని రైతు సేవా కేంద్రం వద్ద జరుగుతున్న టోర్నమెంట్ వేదికపై దాడికి దిగారు. క్రీడాకారులు, నిర్వాహకులు చూస్తుండగానే అక్కడున్న కుర్చీలు, టెంట్లు, సౌండ్ సిస్టంతో పాటు విద్యుత్ మీటర్ను కూడా విచక్షణ రహితంగా ధ్వంసం చేశారు. ప్లేగ్రౌండ్లో ఎస్ఐ వీరంగం చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. ఆ వెంటనే తేరుకుని నిలదీశారు. దీంతో ఎస్ఐ తన వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఉద్యోగ ధర్మాన్ని మరిచి ఓ క్రీడా వేదికపై విరుచుకుపడిన ఈ ఖాకీపై కూటమి ప్రభుత్వంలో చర్యలుంటాయా?